అనొద్దు, నీకు ఫీలింగ్? నాకేం ఫీలింగ్ లేదు, మా అమ్మ ఫీల్ అవుతుంది వద్దనింది. ఓ అల్లుడు సీను సబ్స్క్రైబ్స్ రావడం లేదు. సబ్స్క్రైబ్స్ రావాలంటే ఏం చేయాలరా? అది సబ్స్క్రైబ్ కాదు, ఏ కాదు పెట్టా నువ్వు ఇది చేయకు. సబ్స్క్రైబర్స్ కాదు, చెప్పు ఏదో చెప్పు. సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి చెప్పు. మళ్ళా ఫస్ట్ నుంచి చేయాలి, మళ్ళా చేయాలంటే అవత టాలెంట్ చూపించాలి. చెప్పు 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 మళ్ళా ఫస్ట్ నుంచి. అల్లుడు సీను మళ్ళా ఒరే అల్లుడు సీను అంటాను. మా అమ్మ ఫీల్ అవుతున్నాడా? చేద్దాం లేక డాడీ సైలెంట్ చెప్పు మామ. ఓకే డన్ చలో. అల్లుడు సీను సబ్స్క్రైబర్స్ రావడం లేదు. సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి చెప్పు అల్లుడు సీను. ఏదో ఒక మార్గం చెప్పు సీను, చెప్పు సీను. కానీ ఎట్లా ఏం చేస్తున్నావు అంటే ఒక సలహా ఇస్తే నేను కొంచెం ఏదన్నా కొంచెం మోటివేషన్ చేసుకుంటాను. కానీ అల్లుడు సీను సబ్స్క్రైబ్స్ రావడం లేదు నా ఛానల్ కి. సబ్స్క్రైబ్స్ రావాలంటే ఏం చేయలేదు చెప్పు సీను. చెప్పు సీను, ఏదో చెప్పు సీను. సబ్స్క్రైబ్స్ రావడం లేదు, ఏదో నాకు సమాధానం చెప్పు మామ. సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మామ. ఇంకేం చేస్తావు? నువ్వు చెప్పినగానే నేను కాసుకుంటాను నీకు సమాధానం కోసం. ఇంకా కాసుకోండి పోతే నన్ను ఎందుకు అడిగినావు? ఏదో మంచి సలహా ఇస్తావంటే మంచి సూపర్ సలహా ఇస్తావు. కానీ నీకు సలహాలు ఇచ్చేవాడిని అయితే ముందు నా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెంచుకుంటా కదా మామ. నీకు సలహాలు ఇచ్చేంత రోడ్ నేను నాకే సబ్స్క్రైబర్స్ నాకు ఏడుస్తా ఉంటే అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా, నమ్మొచ్చు, నీ కూడా పొగడచ్చా, పొగడచ్చు. సబ్స్క్రైబర్స్ రావచ్చా? రావచ్చు. రారు, సబ్స్క్రైబర్స్ మాత్రం రారు. ప్లీజ్ మా ఇద్దరి ఛానల్కి మీరు దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కామెడీ నచ్చితే. నచ్చదు, నీ కామెడీ నచ్చదు, సబ్స్క్రైబ్ చేసుకోరు.